టైం ఉంది. 4 సంవత్సరాలలో పనులు చేయడానికి ఆయనకు తెలుసు, మీకు తెలుసు. మరి కూడా కలిపిపోయే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అవేర్నెస్ కూడా కష్టపడుతుంది. ఎవరి కోసం చెప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యే ఏమైనా ఉట్టిగా కూర్చోలేదు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు. అందరు మినిస్టర్లను కలుస్తాడు. కలిసి అక్కడ రావాల్సిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంకా అందరినీ కూడా బతిమలాడి మన కాన్స్టిట్యూన్సీ కోసం తీసుకొస్తుంది. మరి ఇంకా కూడా ఎప్పుడూ కూడా 100% పని జరగదు. పని జరుగుతూనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ. దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది? మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు? గాంధీ. ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాలకు, ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. ఈ దేశం మీరు పంట నష్టమైపోయింది. ఇక ముందు నష్టం కాకుండా క్షమించుకోవాలి. మీరు ఇక్కడనే కూర్చొని పని చేయలేదు అని ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదా. మీకు ఇబ్బంది ఉండదని పోయి మీకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తామా, ఏం బాధపడ. టైం ఉంది. 4 సంవత్సరాలలో పనులు చేయడానికి ఆయనకు తెలుసు, మీకు తెలుసు. మరి కూడా కలిపిపోయే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అవేర్నెస్ కూడా కష్టపడుతుంది. ఎవరి కోసం చెప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యే ఏమైనా ఉట్టిగా కూర్చోలేదు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు. అందరు మినిస్టర్లను కలుస్తాడు. కలిసి అక్కడ రావాల్సిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంకా అందరినీ కూడా బతిమలాడి మన కాన్స్టిట్యూన్సీ కోసం తీసుకొస్తుంది. మరి ఇంకా కూడా ఎప్పుడూ కూడా 100% పని జరగదు. పని జరుగుతూనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ. దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది? మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు? గాంధీ. ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాలకు, ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. ఈ దేశం మీరు పంట నష్టమైపోయింది. ఇక ముందు నష్టం కాకుండా క్షమించుకోవాలి. మీరు ఇక్కడనే కూర్చొని పని చేయలేదు అని ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదా. మీకు ఇబ్బంది ఉండదని పోయి మీకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తామా, ఏం బాధపడ.